నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మండలంలో జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 1782వ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన దుర్గం అర్జున్ను అంబేద్కర్ సంఘం నాయకులు సోమవారం శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇదే లక్ష్యంతో భవిష్యత్తులోని ఉన్నత స్థాయికి ఎదగాలని, మండలానికి చదివిన విద్యాలయాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. పై చదువులకు తమ వంతుకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సంఘం నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అశోక్ ముహుకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ, దుర్గం ప్రశాంత్, అంబేద్కర్ సంఘం నాయకులు సునీల్ దుర్గే, విజయ్ ఉప్రే, శ్యామరావు, రోషన్ ప్రతాప్, సందీప్ పాండు తదితరులు పాల్గొన్నారు. सर्वांनी आपण मदत करू. आमच्या एज्युकेशन डिपार्टमेंट सुद्धा करत आहोत, आम्ही सुद्धा करणार होते. अजून एक दुसरा रस्ता काय आहे म्हणजे कलेक्टर सुद्धा आपण थ्रू होणार. तिरुपती दुर्ग सांगितलं होतं, तिरुपती झाडे वाढणं सांगितलं होतं, तर त्या रूटला होऊ शकते देऊ शकते म्हणत. जसं मंचिरालमध्ये होली केली कलेक्टर राहिली, ते जवळजवळ असंच गरिबासाठी त्यांना 1 लाख रुपये गव्हर्नमेंटनं मदत केला. तशी आपण कोशिश करू, सर्वजण मिळून सहभाग देतो. मग हे माझं వాంకిడి మండల కేంద్రానికే ఆదర్శంగా నిలిచిన అర్జున్ దుర్గే, సన్ ఆఫ్ మహేందర్ దుర్గే ఈ పిల్లాడు వాంకిడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండా తన విద్యపై ఉన్న తన ఇంట్రెస్ట్ ఆధారంగా చేసుకొని ఈరోజు జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా 1782 ర్యాంక్స్ని సాధించడం జరిగింది. ఆయనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం తరపు నుంచి, భారతీయ బౌద్ధ మహాసభ తరపు నుంచి పూర్తిగా అన్ని రకాలైన సహాయ సహకారం అందించడానికి ఇక్కడ అందరం కలిసి చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయమైనా అందించే విధంగా మేమంతా కలిసి కట్టుగా కృషి చేసి ఆయనకు అన్ని విధాలుగా భవిష్యత్తును కల్పించడానికి, ఉన్నతమైన చదువును కొనసాగించడానికి పూర్తిగా సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. सर्व माझं सन्मान केल्यासाठी सर्वांना जय भीम, धन्यवाद.